రాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను అనేక ప్రాంతాల్లో నీట మునిగినటువంటి రైతుల పొలాలకు సంబంధించిన అంశము, కొన్ని కాలువలలోకి నీరు వచ్చినటువంటి ప్రాంతము, కొన్ని ప్రాంతాల్లో పూరి గుడిసెలు కూలిపోతున్నటువంటివి మా దృష్టికి రాగానే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతోటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై రాత్రి నుండే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఇతర అధికార అన్ని రంగాలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా రాత్రి నుండే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బంది తలెత్తుతుందో ఆ ఇబ్బందికి అధిగమించడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు కోనరాపేట మండలంలోని నిమ్మపల్లి చెరువు పూర్తిగా నిండి మత్తడి దుంకుతూ ఉధృతంగా వస్తున్నటువంటి బాగును పరిశీలించడం జరిగింది. పాక్షికంగా బ్రిడ్జి దగ్గర కూడా తెగిన ప్రాంతాన్ని కూడా అడిషనల్ ఎస్పీ గారు శేషాద్రి రెడ్డి గారితో కలిసి ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరం కూడా కలిసి స్వయంగా పరిశీలించడం జరిగింది. 2 పోళ్లు కూడా విరిగిపోయింది కూడా గమనించడం జరిగింది. అదేవిధంగా పెంటి వాగు పైన తెగిపోయినటువంటి బ్రిడ్జిని పరిశీలించడానికి పోతున్నాం. మూలవాగు పైన కూడా తెగినటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలన జరిపి ప్రభుత్వానికి వెంటనే నివేదికను పంపి మరి వెంటనే ఈ బ్రిడ్జిలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని, కరెంటును పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఎక్కడైతే ఇండ్లు కూలిపోయినాయో వాటికి కూడా ఇందిరమ్మ ఇండ్ల కింద బలహీన వర్గాలకు సంబంధించిన వారైతే 5 లక్షలు, దళితులు గిరిజనులకు సంబంధించినటువంటిదైతే 6 లక్షల రూపాయలు ఇచ్చడానికి కోసం కూడా ఈ రోజు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకొని ఇప్పుడే వేమనలో పూరి గుడిచ కూలిపోయిన దగ్గర కూడా చెప్పడం జరిగింది. రైతులకు కూడా ఏదైతే ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి వరి పొలాలు కానీ పత్తికి సంబంధించింది ఏదైనా కానీ కోసుకుపోయి ఇబ్బంది అయితే ఇప్పుడే ఎంఆర్ఓ గారికి కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు జరిగింది. రేపు ఎల్లుండి వెంటనే పరిశీలన జరిపి నష్టపోయిన రైతును గుర్తించి గతంలో ఎకరాకు 10,000 రూపాయలు ఇలాంటి పాక్షికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామన్నమాట సందర్భం చెప్తూ ఎక్కడైతే రోడ్లు తెగిపోయినాయో వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసే కార్యక్రమం, బ్రిడ్జి తెగిపోయిన కాడ కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట సందర్భం చెప్తూ ఇక్కడ అన్ని రంగాలకు సంబంధించిన అధికారులు అప్రమత్తమై ఉన్నారు. మీ ఇంతకుముందు అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టుగా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు, సలహాలను, హెచ్చరికలను పాటిస్తూ అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని, ఎక్కడైతే ఉధృతంగా పారుతున్నటువంటి వాగులకు వచ్చినటువంటి సందర్శకుల సంఖ్య పెరుగుతుంది వారు కూడా వాగుకు సుదూరంగా ఉండి చూడాలి తప్ప దగ్గరికి వెళ్లేటువంటి ఆతృత్వం పోకుండా ఉండాలని, ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చెప్పి సందర్భం చెప్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ ఏ గ్రామంలో ఈ భారీ వర్షాల వల్ల ఇబ్బంది తలెత్తు వెంటనే గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శితో సహా గౌరవ కలెక్టర్ వరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు లేదా గ్రామంలో ఉన్నటువంటి ఏ అధికారికైనా మీరు వెంటనే సూచనలు సలహాలు చేసినట్టు మా దృష్టికి వస్తుంది. ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే బట్టి విక్రమార్క గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా, ఇద్దరు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటున్నారు. మేము వెంటనే సమాచారం మేము కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మూలవకు సంబంధించింది ఆయన సిరికొండ మండలంలో పందిమడుగు దగ్గర చిన్న కుంటను చెరువు తెగిపోయిందంటే వెంటనే మేము బయలుదేరి రావడం జరిగింది. మధ్యలో మళ్ళీ తెగిపోలేదని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఏదైనా జరిగినా ఇబ్బంది అప్రమత్తంగా ఉండడానికి కోసమే మేము తెలియగానే బయలుదేరి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం చెప్పే సూచనలు, సలహాలు, హెచ్చరికలను పాటించవలసిందని విజ్ఞప్తి చేస్తున్నాం.